హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక రైతుల ఖాతాల్లో నిధులు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 23వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తేదీని ఖరారు చేసింది. ఇక జూన్ 20, 2026న దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా 2000 చొప్పున పెట్టుబడి సాయం జమ కానుంది. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది. ఇక ఏడాదికి 3 విడతల్లో పెట్టుబడి సాయం, రైతులకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 6,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రతి 4 నెలలకు ఒక్కసారి అంటే 2,000 చొప్పున 3 విడతల్లో నేరుగా రైతుల ఖాతాలోకి పంపుతారు. ఈ సాయం వల్ల చిన్న సన్నకారు రైతులు విత్తనాలు, ఎరువులు, సాగునీటి అవసరాలను తీర్చుకోవటానికి ఎంతో ఉపయోగపడుతోంది. ఇక ఇంతకుముందు ఈ ఏడాది మార్చి 13వ తారీఖున ప్రభుత్వం 22వ విడత కింద నిధులను విడుదల చేసింది. ఆ సమయంలో దాదాపు 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఏకంగా 18,640 కోట్లను డిజిటల్ పద్ధతిలో బదిలీ చేశారు. ఈ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నడుస్తుండడంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా పూర్తి సొమ్ము నేరుగా లబ్ధిదారుడి చేతికి చేరుతుంది. పారదర్శకతను పెంచుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో సాయం అందటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక ఈకేవైసీ లేకుంటే నిధులు నిలిచిపోతాయంటున్నారు. అయితే ఈ 23వ విడత 2,000 లబ్ధి పొందాలనుకునే రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి డబ్బులు అకౌంట్లో పడాలంటే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయటం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఎవరైనా రైతు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ కావు. నకిలీ లబ్ధిదారులను ఏరివేసి కేవలం నిజమైన అర్హులైన రైతులకే ఈ పథకం వర్తించేలా చేయటానికే ప్రభుత్వం ఈ నిబంధనను కఠినతరం చేసింది. కాబట్టి జూన్ 20 కంటే ముందే రైతులు తమ ఈకేవైసీని అప్డేట్ చేసుకోవాలి.